దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 61వ కీర్తన మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం తీస్తారా ఒకసారి. ఈ 61వ కీర్తన 8 వచనాలు ఉంటాయి. 8 వచనాలు మనం గమనించినట్లయితే ఈ కీర్తన పైనే దావీదు రచించిన కీర్తనని మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా ఎన్నోసార్లు దావీదు యొక్క కీర్తన మనం ధ్యానించుకుంటూనే వచ్చాం. ఇది కూడా దావీదు కీర్తనే. అయితే ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందంటే కొంతమంది పెద్దలు, అంటే బైబిల్ జ్ఞానాన్ని ప్రావీణ్యత చెందిన వారు, క్షుణ్ణంగా ధ్యానించగలిగిన వారు పెద్దలు ఏం చెప్పారంటే, తన కొడుకైన అబ్షాలోము తండ్రినైన దావీదుని తరుముతున్నప్పుడు స్థానిక ప్రాంతాన్ని విడిచిపెట్టి పొలిమేరలో ఉంటుండగా తన సందర్భాన్ని రచించాడని ఈ కీర్తన మనం అనుకోవచ్చు. ఎందుకంటే దావీదు భక్తుణ్ణి తన కొడుకైన అబ్షాలోము ఏం చేశాడంటే తరిమాడు. ఎందుకు తరిమాడు? తన తండ్రి తర్వాత సొలొమోనుకి ఎక్కడైతే రాజ్యం చిక్కిపోతుందేమో అనుకొని, లేదా తనకు ఆ పదవి వస్తుందో రాదో అనే ఉద్దేశంతో, తండ్రి తర్వాత నేను ఆ స్థానాన్ని నేను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే ఈ అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా నడుచుకోవడం జరిగింది. నడుచుకుంటూ ఏం చేశాడంటే ఆఖరికి చంపడానికి కూడా తెగించడానికి వెనకాడని పరిస్థితిలో దావీదు తరమబడతాడు. దావీదు బలమైన యోధుల్ని, బలమైన రాజ్యాలని కొట్టి చంపేశాడు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తిని కూడా ముందుసారేమో కొట్టి చంపుదామంటే అభిషేకం పొందిన వ్యక్తి సౌలు. అభిషేకించబడిన వాడిని, రాజు స్థానంలో ఉన్న వాళ్ళని, అధికారంలో ఉన్న వాళ్ళని ఏమి అనకూడదన్న ఉద్దేశంతో దావీదు అప్పుడు కూడా తరమబడ్డాడు. మరి ఈసారి కూడా ఈ అభిషేకమైన వాడిని చంపేచ్చు కదా అనుకుంటే కొడుకు అయిపోయాడు. ఏమైపోయాడు? కొడుకు తెలియక చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఉండిపోయి, మనం పారిపోవడం తప్ప ఎప్పటికైనా తెలుసుకుంటాడే తప్ప అనే ఉద్దేశంతో కానీ తిరిగి చంపితే ఈజీగా చంపగలుగుతాడు. అందుకని తన కుమారుడిని ఎదిరించడం బాగోదు, నా కొడుకుని నా చేతులతో చంపుకుంటే బాగోదు అనే ఉద్దేశంతో వెనకంజి వేసాడే తప్ప దావీదు ఇంకో రీతిని అయితే ఎదిరించలేని స్థితిలో ఉండేవాడికైతే కాదు. దావీదు ధైర్యశాలి. అలాంటప్పుడు ఈ తరమబడినప్పుడు తన స్వప్రాంతమైన కానాన్ అనే ప్రాంతాన్ని, యెరూషలేము అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి పొలిమేరలో ఉంటున్నట్టుగా రాశాడని కొంతమంది పండితులు ఈ వాక్య భాగ్యాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. చూస్తే 61వ కీర్తన చూస్తే, దేవా నా మొర ఆలకింపుము, చదవండి. నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఏంటంట? భూ దిగంతములు అంటే భూమికి సరిహద్దులు, భూమికి చిట్ట చివర, భూమికి కొన అనే మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భూమి గుండ్రంగా ఉంది కదా, మరి భూ దిగంతములు అన్న మాటకి ఎలా అర్థం చేసుకుందాం అనుకుంటే, తన ప్రాంతములో పొలిమేర అని అనుకునేలాగా మనం అర్థం చేసుకోవాలి. తన ప్రాంతంలో చిట్ట చివరి ప్రాంతము, సరిహద్దు అని అనుకోవచ్చు. అలాంటి చోట ఉండి దేవునికి ఏం చేస్తాడంట? మొర పెడుతున్నాడంట. ఏమని మొర పెడుతున్నాడు? దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకి చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతము నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి నన్ను ఎక్కించుము. తన ప్రాణం ఏమవుతుందంట? తల్లడిల్లుతుందంట. తల్లడిల్ల అన్న మాటకి అర్థం ఏంటి? మీకు ఏమైనా ఐడియా ఉందా? సతమతం అవడం అంట. ఓకే, సతమతం అవుతాం అనుకునేమో. తల్లడిస్తుందంట, పరితపించిపోతుందంట, బాధపడుతుందంట. ఇలాంటి తల్లడిల్లుతున్న మనసత్వంలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మొదటిసారి అంతా చెప్దామా? నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము.
మళ్ళీ ఒకసారి ప్రార్థనతో చెప్దామండి. ప్రభువా, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఇదే. దేవుడు మనల్ని ఎక్కలేని ఎత్తైన కొట్టకి. ఈ వాక్య భాగంలో మనకి ఏం కనబడుతుందంటే మానవుడి యొక్క బలహీనత, రెండోది ఏంటంట దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించుము అన్నప్పుడు ఆ వాక్య భాగంలో మనకు కనబడుతుందంటే ఎక్కలేనంత ఎత్తైన కొండకి దేవుడే ఎక్కించగలడు, అంటే ఆయన శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. రెండోది, అలాంటి ప్రార్థన దావీదు చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే మానవుడు అక్కడ ఏ స్థితిలో ఉన్నాడు? బలహీనమైన స్థితిలో ఉన్నాడు. ఈరోజు మానవ జీవితంలో కొన్నిసార్లు మన జ్ఞానానికి మించి ఆలోచనలు తీసుకోవడానికి, లేదంటే మన శక్తికి మించిన ప్రయాణాలు మొదలు పెట్టడానికి, లేదంటే మన శక్తికి మించిన పనులు పూనుకోవడానికి, లేదంటే మన శక్తికి మించిన బాధ్యతలు నెత్తి మీద వేసుకోవడానికి మానవుడు మాట చెప్పాలంటే బలహీనుడు. దానన్నిటినీ అధిగమించి జయించడానికి మనం ముందుకు వెళ్ళాలి అంటే దేవుని శక్తి ఎంతోగానో అవసరం అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఈ మధ్య కాలంలో జమీమా అంట, ఇండియన్ ప్లేయర్ క్రికెట్, ఏం చెప్పింది? ఈ క్రికెట్ ని నెగ్గడానికి గల కారణం దేవుడే నన్ను నడిపించాడు, ఇది నా వల్ల కాదు. జమీమా ఎప్పుడు చూసినా ఒక 50 రన్ల కంటే తీసి తక్కువే అంట. మరి నేను విన్నది ఎంతవరకు నిజమో. ఎప్పుడు చూసినా త్వరగా అవుట్ అయిపోయే స్థితి అంటది. అలాంటిది సరే ఓడిపోయిన స్థితిలో ఉంది, బలహీన స్థితిలో ఉంది. అయితే టీం ఎవరైనా సామర్థ్యం కలిగిన వారు నెగ్గిస్తారా అంటే టీంలో ఆ టైంలో సెమీఫైనల్స్ లో నెగ్గించలేకపోయారు. కానీ ఎవరైతే బలహీనలో, ఎవరైతే శక్తిహీనులు అనుకున్నవారో, దేవుడు రోషం కలిగిన వాడు గనక, దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు గనక దేవుడు తీశాడంటే ఏ వ్యక్తి అయితే బలహీనురాలో అదే వ్యక్తిని వాడుకొని దేవుడు ఇండియా ప్లేయర్కి మహిమ తెచ్చుకొని తనకు నన్ను నడిపించేది దేవుడే. ఏమని చెప్పాడంట? ఏమని చెప్పింది? దేవుడే సహాయం చేశాడు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి సహాయం నేను చెప్తున్నాను, దేవుడికి థ్యాంక్స్ నేను చెప్తున్నాను. జమీమా ఏం చేసిందంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు నీ వ్యక్తిగత అనుభవం ఏంటి అని అడుగుతున్నప్పుడు నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను, నన్ను నడిపించింది నా యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మానవుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు మానవుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, అందరంటే ఎత్తైన స్థితిలోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు, మనిషి ఎక్కలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే సహాయం చేయగలిగిన వాడు. హల్లెలూయా. దేవుడే సహాయం చేయగలిగిన దావీదు దేవుడే సహాయం చేయగలిగిన వాడు అని గుర్తించాడు. కనుకే దావీదు ఈ కీర్తన గ్రంథంలో ఏమని ప్రార్థన చేస్తాడంటే నన్ను ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలకి నన్ను ఎక్కించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దావీదు చేసిన ప్రార్థన మనకి ఏం కనబడుతుందంటే దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా కనబడుతుంది. హల్లెలూయా. ఏం కనబడుతుంది? దేవుని మీద ఆధారపడుతున్నట్టుగా కనబడుతుంది. రెండోది, అటువంటి ప్రార్థన దేవునికే ఎందుకు చేస్తున్నాడంటే మనం నమ్ముకుంటున్న దేవుని మీద ఆయనకి నమ్మకము కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, రెండు విషయాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఒకటి, దేవుని మీద ఆధారపడాలనే గుణము ఈ వచనంలో మనకి కనబడుతుంది. రెండోది, ఈ వచన ప్రకారంగా అటువంటి ప్రార్థన చేయగలుగుతున్నాడంటే దానికి కారణం దేవుడు అంటే ఎంతో నమ్మకం కలిగి ఉన్నాడు. ఎంత నమ్మకం కలిగి ఉన్నాడంటే నేను ఒకవేళ కొండ ఎక్కలేకపోవచ్చు, నేను ఒకవేళ ఆ పరిస్థితిలో అధిగమించలేకపోవచ్చు, ఒకవేళ నేను ఆ పని చేయలేకపోవచ్చు, ఒకవేళ ఆ పని విషయంలో నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాలు నాకు లేకపోవచ్చు, కానీ నా దేవుడు శక్తిమంతుడని దేవుడిని నమ్మాడు. దేవుని స్తోత్రం. మూడోది ఏంటంటే ఈ కార్యం ద్వారా దేవుని నామాన్ని ఎంతో మహిమపరచాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఏంటంటే 3 విషయాలు ఏం చెప్పాను? ప్రభువా, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ఈ వచనములో మనకేం కనబడుతుందంట? మానవుడి యొక్క బలహీనత, దేవుని యొక్క శక్తి కనబడుతుంది. ఇటువంటి వచనాన్ని మనం ఆ దావీదు ఎలాగ కనబరుస్తున్నాడంటే, ఒకటి, దేవుడి మీద నమ్మకం పెట్టాడు, ఆయనే ఎక్కించగలుగుతాడని దేవుని యొక్క శక్తిని నమ్మాడు. రెండోది, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి తగిన విధేయత చూపించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే అలాగ మహిమ పొంది అలాగ ఎత్తైన శిఖరాలు ఎక్కిన తర్వాత దేవుని నామాన్ని మహిమపరచాలనే
కోరుకునే వ్యక్తిగా ఈ దావీదున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా నిజమే, మనం చాలాసార్లు ఏదైనా చేసేస్తామని జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఏదైనా చేయగలుగుతాననుకొని శారీరకంగా బలవంతులు అనుకునే వాళ్ళు బలహీన పడిపోయే వాళ్ళు ఉన్నారు. నేను ఏదైనా చేయగలుగుతాను కానీ అధికార బలం చూపించుకొని ఉన్న వాళ్ళు పడిపోయిన వారు ఉన్నారు. మన బైబిల్ గ్రంథంలోనే చూస్తున్నాం, సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా తను ఎంతగానో తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయేవాడిగా ఉన్నాడు. రెండోది, సంసోను ఎంతో బలవంతుడు, అయితే ఆ బలము కారణమైన దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిలో ఉండడం వల్ల తను ఏం చేశాడంటే బలహీనపడి పొందేవాడిగా ఉన్నాడు. మూడోది ఏంటంటే అధికార బలంతో విర్రవీగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అధికార బలంతో విర్రవీగిపోయిన వాళ్ళు ఉన్నారు కనుక ఈ అధికార బలం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే తారుమారైపోతుంది. ఈ రోజున్న వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి రేపు అధికారంలో ఉంటాడో లేదో తెలియదు. రేపు అధికారంలో ఉన్న వ్యక్తి ఎల్లుండి అధికారంలో ఉంటాడో లేదు. కానీ అధికారంతో కూడా ఏదైనా మనం ఎత్తైన శిఖరాలకు ఎక్కేద్దాం అనుకుంటే అవదు. దేవుని కృప ఉంటే ఏ వ్యక్తి అయినా ఏ చోటైనా నిలబడగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఎంతో బానిసత్వంతో కుమిలిపోతున్నారు. ఇంచుమించు 400 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు ఐగుప్తు ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజల బానిసత్వంకి వెళ్ళిపోయి వారి నరాలలోని, వారి ప్రతి బ్రెయిన్లోని, ప్రతి ఆలోచనలోని వారు మనం బానిసలము, ఎదురు తిరగలేము అనుకునే స్థితికి, పతనానికి గురైపోయి ఆ ఐగుప్తు ప్రజలు పెడుతున్న బాధలకి తట్టుకోలేక మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రజల యొక్క వ్యాధులని దృష్టి ఉంచాడంట. అయితే కనికరపడిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రజల్ని విడిపించడానికి నేను ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. ఈ ప్రజల్ని విడిపించడానికి ఈ యొక్క ప్రజల్ని ఈ ఐగుప్తు ప్రాంతంలోంచి విడిపించి కానాను ప్రాంతంలోకి నడిపించగలగాలి. నా ప్రజలను విడిపించాలి. కాబట్టి నేను ఒక సాధకుడుగా, ఒక పనిముట్టుగా, నా తరపున నిలబడే ఒక ప్రతినిధిగా ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలనుకొని మోషే అనే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే అనే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట? నిర్గమకాండము 4వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ విషయాలు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనకేం కనబడుతుందంటే తన ఐగుప్తు ప్రాంతంలోంచి పారిపోయి వచ్చిన ఈ మోషే తన మామైన మందను మేపుతున్నప్పుడు మోషేకి దేవుడు మండుతున్న అగ్ని పొదల్లో కనబడడం జరుగుతుంది. ఎలా అంట? మండుతున్న అగ్ని పొదల్లోంచి కనబడడం జరుగుతుంది. అయితే మోషే ఆ మందను కాస్తున్నాడు, కానీ ఆ పొదలు చూస్తున్నాడు. సడన్ గా ఈ మంట ఎలా వచ్చిందిరా అని చూశాడు. ఎందుకంటే అడవిలో కార్చిచ్చులు రేగుతాయి, సడన్ గా మంటలు పుడతాయి, ఈ సర్వసాధారణం అనుకోవచ్చు. కానీ ఈ మంట ఎలా కనబడుతుందంట? పొదలోంచి మంట కనబడుతుందంట. కానీ ఆ పొద ఏంటంటే కాలిపోవట్లేదు. ఎలా కనబడ్డా? పొదలోంచి కనబడుతుంది మంట, పొద కాలిపోవట్లేదు, మంట మాత్రం కనబడుతుంది. ఈ వింత ఏంట్రా బాబు అని చూసుకుంటున్నప్పుడు ఆ మంటలోంచి దేవుడు మాట్లాడుతాడు. మోషే, నువ్వు నా ప్రజలను విడిపించాలి. నా ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు పెడుతున్న మూలుగులు, మొరలు, కష్టాన్ని నేను చూశాను. నాకు వారి మీద కనికరం కలిగింది. కాబట్టి వాళ్ళని ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించడానికి, ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించి కానాను ప్రాంతానికి నడిపించడానికి నేను ఎన్నుకున్నాను అంటున్నప్పుడు మోషే అంటున్నాడు, నేనెవరినయ్యా, నా మాట ఎవడింటాడు అని చెప్పుకున్నప్పుడు సింపుల్, నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. నువ్వు చెప్పినట్లు యెహోవాయే నన్ను పంపించాడు. మీ పితరులైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను పంపించి ఐగుప్తు ప్రాంతంలోంచి ఉన్న మిమ్మల్ని కానాను ప్రాంతానికి నడిపించడానికి దేవుడు నన్ను పంపించాడనంటే ఆ ప్రజలు ఎలా నమ్ముతారు ప్రభు అని ఈ మోషే అడిగాడు. అయితే నీ చెప్పినట్టు చెయ్యి. నీ చేతిలో ఏముంది? ఒక కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకొచ్చి నేల మీద అనగానే అది పాము అయింది.
తర్వాత అదే పావుని నువ్వు తోక పట్టుకో, మళ్ళీ అనగానే ధైర్యం చేసి దేవుడి మాటకు లోబడి ఆ బ్రతికున్న పావుని ఏం చేశాడంటే తోకను పట్టుకున్నాడు. మళ్ళీ ఇది యథావిధంగా కర్ర అయింది. తర్వాత నీ చెయ్యి ఏది చూపి చూడు అన్నాడు. నీ చెయ్యి బాగానే ఉందా, నీ చెయ్యి నీకు చొక్క అంగి లోపల పెట్టి అన్నాడు. అంగి లోపల పెట్టిన తర్వాత మళ్ళీ నీ చెయ్యిని చూడన్నాడు. కుష్టి వ్యాధి కలిగింది, మొత్తం కురుపులు కొట్టుకోండి. అయ్యో కురుపులు వచ్చేసినాయి కదరా బాబు అనుకున్నప్పుడు మళ్ళీ నీ చెయ్యిని మళ్ళీ నీ పాకెట్లో పెట్టు అని చెప్పినప్పుడు పాకెట్లో పెట్టి తీసినప్పుడు యథావిధంగా తన చెయ్యి ఇదే కార్యం అక్కడ చూపించు నీకు లోబడతారు అని స్పష్టంగా దేవుడు ఏం చేశాడంటే అనేక రుజువుల చేత నీ ప్రజలను నడిపించడానికి, నా ప్రజలను నడిపించడానికి నువ్వు ఈ కార్యాలు చేయంటే అక్కడ మళ్ళీ వంక ఏమంటున్నాడంట. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామా. 4వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతగా మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా ఏమన్నాడంట, నువ్వు ఆ కర్ర వేయమని చెప్పావు బాగానే ఉంది, ఆ చెయ్యి పెట్టమని చెప్పావు బాగుంది, కనీసం వాళ్ళతో నేను మాట్లాడాలంటే నేను నెత్తోండి ప్రభు, నేను ఎవరిని నత్తోండి ఏంటంట, నేను నత్తోడిని, నేను ఎలా మాట్లాడగలుగుతానంటే దేవుడు చెప్పాడు. చూడండి ఆ 11వ వచనంలో, మానవులకు నోరొచ్చిన వాడెవడు, మోగవారినే గాని చెవిటి వారినే గాని దృష్టి గలవారినే గాని గుడ్డి వారిని గలవారినే పుట్టించిన వాడెవడు, యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడేయండి, నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మోషే ఎవడు? బలహీనుడు, నోటి మాంద్యము కలిగిన వాడు. ఆల్రెడీ తను ఐగుప్తు ప్రాంతంలో ఉంటున్నప్పుడు తన ప్రజల్ని విడిపించడానికి ఏం చేశాడంటే, 2 వ్యక్తులు, ఐగుప్తు ప్రాంతంలో ఉన్న వ్యక్తి, బానిసగా ఉన్న వ్యక్తి కొట్టుకుంటుంటే నా ప్రజలు నువ్వు బాధపడతావా అని చెప్పేసి ఐగుప్తుని ఒకటి చంపేశాడు. చంపేస్తే ఫరోకు భయపడిపోయి ఈ విషయం ఎక్కడ తెలుస్తుందిరా అని చెప్పి ఫరోకు భయపడి తన హృదయం బలహీనమైన స్థితి నుంచి వచ్చి పారిపోయి మిద్యా అనే ప్రాంతంలోకి వచ్చి 40 సంవత్సరాలు అక్కడ గొర్రెలు మేపుకుంటూ ఉంటూ తన ఐగుప్తులో నేర్చుకుంటున్న సకల విద్యలు, సకల ప్రావీణ్యత అంతా మరిచిపోయి మందకు పరిమితం అయిపోయి మందను కాచుకునే స్థాయికి తన ఆలోచన స్థాయి పడిపోయి పిరికోడుగా ఉంటూ మళ్ళీ ఐగుప్తుకి వెళ్తే ఆ ఫరోని చంపేస్తాడు. మళ్ళీ ఐగుప్తుకి వెళ్తే నా మాట వినేవాడు లేడు, ఎందుకంటే నాకు మొద్దు బారిపోయింది. ఈ గొర్రెలతో మాట్లాడుతూ గిర్ర అన్నట్టుగా ఆ గొర్రెలతో సైకిల్ చేసి నా మాట కూడా పడిపోయింది. కాబట్టి నాది మొరట భాష వస్తుంది. అక్కడికి 40 సంవత్సరాలు ఇక్కడ వచ్చేసానంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ ప్రాంతంకి వెళ్తున్నప్పుడు హిబ్రూ భాషని ఎలా మాట్లాడగలుగుతాను? అమ్మ ఒకసారి ఎక్కడికి వెళ్ళిపోయింది? మలేషియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు తెలుగు మర్చిపోయింది. తెలుగు మర్చిపోయి ఏం చేసింది? మాట త్వరగా నాలికి తిరిగేది కాదు, త్వరగా నాలికి సడలించేది కాదు. తర్వాత కొంతకాలం మనతో మళ్ళీ నడిచి ఏమైందంట, మళ్ళీ మాట వచ్చింది. 40 సంవత్సరాల మిద్యాన ప్రాంతంలోకి వచ్చాడు. ఆ ఐగుప్తుల భాష ఏంటో, ఆ ప్రాంతం ఏంటో మరి ఏమిటో తెలియదు కానీ మొత్తానికి భాష మర్చిపోయాడు. తెలుసు భాష, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, ఇప్పుడు నేను ఎలా మాట్లాడగలుగుతాను అన్నట్టుగా మాట్లాడితే, చెవిటి వాడిని పుట్టించిన వాడినైనా, మోగవాడిని పుట్టించిన వాడినైనా, కుంటోడిని పుట్టించిందైనా ఎవడో నేనే కదా, నీ నోటికి నేను తోడే ఉంటాను, నువ్వేం పలకవలసిన నేను సాయం చేస్తానండి పలికాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు? బలహీనుడు. మోషే ఎవడు? ఒక బలహీనుడు. అలాంటిది 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే అదే నిర్గమాకాండంలో 21-22 వచ్చిన చదువుదామా. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గల చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడిగా ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉందంటే గోడవలే అంటే మంచు కడిసింది అనుకోట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నోటి మాంద్యం కలిగిన వాడు,
ఇజ్రాయేల్ ప్రాంతానికి నడిపించడానికి నేను ఎల్లన ప్రభువా అని చెప్పిన వాడు ఒక ఎర్ర సముద్రాన్ని చేర్చగలగడానికి సమర్థుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఎక్కలేనంత ఎత్తైన శిఖరానికి నన్ను ఎక్కించి ప్రభు అన్నట్లుగా, నీకు అసాధ్యమే, నీ వల్ల కాని పనే. అయితే నువ్వు దేవుణ్ణి ప్రార్థించినట్లయితే, దేవుడి మీద ఆధారపడుతున్నట్లయితే, దేవుడి నామాన్ని మహిమపరచాలనుకున్నట్లయితే, ఆ మోషే, నోటి మాంద్యం కలిగిన వాడిని మోషే, ఆ ఐగుప్తు ప్రాంతంలో నేర్చుకున్న విద్యలంతా మర్చిపోయిన ఆ మోషేని, గొర్రెలు కాచుకుంటున్న ఆ మోషేని ఎర్ర సముద్రము చీల్చి శత్రువులను సైతం హతమార్చడానికి ఎదిగాడు అంటే దేవుణ్ణి అడిగాడు. హల్లెలూయా. దేవుడి మీద ఆయన ఆధారపడాడు. తర్వాత మోషే ఎన్నో అద్భుతాలు చేసి ఆ ప్రజలందరినీ ఆ ఎడారి ప్రాంతంలో నడిపించి తర్వాత మోషే కాలం వచ్చేటప్పటికి ఆయన చనిపోయాడు. మోషే తర్వాత తన శిష్యుడైన యెహోషువ నాయకుడు అయ్యాడు. కొంతమందికి జనాలు ఏమంటారంటే, వీడు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడు కదా, వీడు మన కళ్ళ ముందు నడుచుకుంటూ ఉన్నాడు కదా, వీడికి మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు కదా, ఇప్పుడు వీడికి మనకు నాయకుడా ఏంటి, ఇప్పుడు మనకి నాయకుడా అనే ఆలోచనలు కూడా ఉంటాయి. ఉంటున్నప్పుడు ఈ యెహోషువ భయపడుతున్నాడు. ఈ యెహోషువ భయపడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. మోషేకి తోడే ఉన్నట్లుగా నిన్ను కూడా నీకు తోడే ఉన్నాను. మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు అలాగే తోడుగా ఉంటాడని మోషేతో మాట్లాడి దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. ఇంకా కానాను ప్రాంతంలో అడుగు పెట్టవలసి వస్తుంది. ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో అడుగు పెట్టవలసి వస్తుంది. ఈ లోపల యొర్దాను నది అనే నది చాలా అడ్డుగా ఉంది. ఎలా ఉందంట? యొర్దాను నది ఎలా ఉంది? అడ్డుగా ఉంది. ఒక చెరువు గండి కొట్టేస్తే, ఒక కాల పొలోమని పారితే ఆ కాల దాటుకుని వెళ్ళగలుగుతామా? చాలా మంది మనం అప్పుడప్పుడు టీవీలో న్యూస్ ఛానల్లో చూస్తుంటాం. ఒక రోపు అక్కడి నుంచి ఇక్కడ రోపు పెట్టి ఆ రోపును పట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. పొరపాటున ఆ రోపు కానీ తెగిపోయింది అనుకో, ఏం చేస్తారు? వీళ్ళు కొట్టుకుపోతారు. కొంతమంది చెయ్య కట్టుకుంటూ వెళ్తుంటాడు. ఎవడో ఒకడు కాల్ స్లిప్ అయింది అనుకో, ఆడిని బట్టి ఆడు చైనంతా ఏం చేద్దంటే కొట్టుకుపోతాయి. అంటే నదికి ఎలా ఉంటుంది? ఆ వేగం అలా ఉంటుంది. మనుషులు దాటలేని పరిస్థితి. ఇప్పుడు ఆ నది దాటవలసిన పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం. చూద్దామా? యెహోషువ గ్రంథము పేజీ నంబరు 178 పేజీ, 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 178 పేజీ, పాత నిబంధన. యెహోషువ గ్రంథము 178 పేజీ, 3వ అధ్యాయము. అక్కడ 7వ వచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడైందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టెదను. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉన్నానని ఈ జనాలు తెలుసుకునేలాగా నేడు నేను వాళ్ళు ఎరిగేలాగా ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నానని చెప్పినప్పుడు సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా యెహోషువ చెప్పాడు. యెహోషువకి దేవుడు ఏమైతే చెప్పాడో అవన్నీ వాళ్ళు చెప్పాడు. లేవీల్ని పిలుచుకున్నాడు, మీరు మందసం మోయండి. మందసం మోస్తున్నప్పుడు ఆ మందసానికి దూరంగా ఇశ్రాయేలు ప్రజలందరూ దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉంటున్నప్పుడు మీరు దేవుని స్తుతించుకుంటూ ఆ మందసాన్ని ఆ నది దాటుతూ ఉన్నారంట. దేవుని స్తోత్రం. ఎలాగంట? ఆ నది దాటుతున్నాడు. ఆ నది ఎంత వేగంగా ప్రవహిస్తుందంటే చాలా అత్యంత వేగంగా ప్రవహించినది, చాలా స్పీడ్గా ప్రవహించినది. ఎందుకంటే అప్పుడు ఆ కాలం అటువంటిది. చూడండి, ఆ విషయం చూడండి. 13వ వచనం. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసం మోయు యాజకులు అరకాలు యొర్దాను నీళ్ళలో ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా చూడండి, ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందసం మోయడానికి వెళ్ళారంటే ఏం చేశారంట? మందసం పట్టుకున్నారు, దేవుని స్తుతి పాడుతున్నారు. ఎక్కడేమో నది అలా వస్తుందంట.
ఈ యాజకులు ఈ మందసం మోసుకొని అలా నీటిని అలా టచ్ చేశారంట, అంతే. అలా టచ్ చేయగలరు. యోర్దాను నది వెనక ప్రవహించి అలా ఆగిపోయి వస్తున్న నీరంతా అలాగా పెరిగిపోతుందంట. దేవునికి స్తోత్రం. అలా పెరిగిపోతున్నాడు. ఇలా ఖాళీగా ఉన్న నేల మీద నడుచుకుంటూ పోయారు. వీళ్ళు నడుచుకుంటూ పోయారు, వాళ్ళ వెనకాల ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు నడుచుకుపోయారు. అలనాడు మోషే ఎర్ర సముద్రాన్ని గోడలుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏం చేశాడంట? రికార్డ్ అవుతుందా? ఈరోజు ఏం చేశాడంట? ఆ ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ యోర్దాను నదిని దాటుకున్నప్పుడు ఆ యోర్దాను నదిని కూడా అలాగే నిలబెట్టాడు. మానవుడు బలహీనుడే. మోషే నెత్తగలిగిన వాడు. మోషే అంత జనాన్ని ఎలా నడిపించగలుగుతానన్నవాడు. మోషే నన్ను ఎలా నమ్ముతారో వాళ్ళు అనుకునే మోషేని దేవుడు ఎక్కలేని ఎత్తైన శిఖరం నన్ను ఎక్కించుము అన్న ప్రకారంగా ఎర్ర సముద్రాన్ని సైతం పాయలు చేసేవాడిగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. అదే క్రమంలో నడుచుకుంటున్న యెహోషువ ఎక్కలేని ఎత్తైన శిఖరం నన్ను ఎక్కించు అన్నప్పుడు, ఇదిగో ఈ ప్రజలు నా మాట ఎలా అంటారు, మోషే కంటే భయపడరు కానీ నాకు ఎలా భయపడతారు అనుకున్నప్పుడు, ఆ ప్రజలంతా యెహోషువ మాట వినడానికి తగ్గట్టుగా దేవుని ఆజ్ఞ మేరకు యాజకులు అలాగ వెళ్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువ ఆజ్ఞాపించినట్లుగా యాజకులు అలా వెళ్తున్నప్పుడు ఒక అడుగు అలాగ నీళ్ళని టచ్ చేయగల యోర్దాను నది అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కూడా నిన్ను కూడా నన్ను కూడా ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలకి ఎక్కించునుగాక. ఆమేన్. ఎస్, అలాంటి వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, చాలా మంది ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 32-37 వచనం ఇలా కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32 నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ కనబడుతుంది. ఆ ఫిలిప్తీయుల ప్రాంతంలో ఉన్న ఆ ఫిలిప్తీయుల సైన్యానికి అంతటికి ఒక అధికారి ఉన్నాడు. అతను వచ్చి, రండి నన్ను ఓడించి అప్పుడు మీ గెలుపును ప్రకటించుకోండి అన్నాడు. నన్ను ఓడించి మీ గెలుపును ప్రకటించుకోండి అన్నాడు. ఆఖరికి ఎవ్వడు కూడా భయపడిపోతున్నారు. చూస్తే అజానుబాహుడు, ఆ మాత్రం ఎత్తుంటాడు, మనిషిని కొడత దెబ్బకి పిండి అయిపోయి అంత స్థితిలో అంత కండలు బారిసిపోయి ఉన్నాడు. ఆ ఫిలిప్తీయుడు ఆ గొలియాతుని ఖడ్గమే ఒక పడవ దోణి నడపడానికి తెడ్డు ఉంటుంది, ఆ తెడ్డు అంత ఉంటుందంట. అటువంటి భయంకరమైన వ్యక్తిని చూసి ఇశ్రాయేలు అందరూ భయపడిపోయి ఇప్పుడు మనం ఓడిపోయామని ఒప్పుకోవాలని సందిగ్ధంలో ఉంటున్నప్పుడు ఒక యవనస్తుడు బాలుడు వచ్చి ఆ మాటలు విని రోషంతో రగిలిపోయి, రాజా ఆ గొలియాతుని నేను చంపుతాను. ఏమన్నా చూడండి, 17వ అధ్యాయం చూసుకున్నట్లయితే 32 చదువుతున్నాను. ఈ ఫిలిప్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదని దావీదు సౌలుతో అనగా, సౌలు అంటున్నాడంటే ఏమంటున్నాడంటే సౌలు దావీదుని చూసి 33, ఈ ఫిలిప్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అన్నాడు. నీకు బలము చాలదు, నువ్వు బాలుడువు, వాడేమో బాల్యం నుండి యుద్ధాలు నేర్పరి చేస్తున్నవాడు, ఆడి నువ్వు ఎలా ఎదుర్కొంటావంటే, రాజా నన్ను తక్కువ అంచనా, నేను నా తండ్రి మందను మేపుచుండగా ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపేశాను. ఒకరోజు ఒక గొర్రె పిల్ల సింహం అటుకెళ్ళిపోతుంటే దాని నోట్లోంచి ఆ గొర్రె పిల్లని విడిపించి దాని దవడలు 2 చీల్చేశాను. నీ మాటలు చూస్తుంటే కోటలు దాటిపోతుంది, నీ మాటలు చూస్తుంటే కోటలు దాటిపోతుంది. నిజమే, బాలుడే, బలహీనుడే, ఎక్కలేని ఎత్తైన శిఖరాలు ఎక్కలేడు, కానీ గొలియాతుని మట్టి కరిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వస్తున్నాడు గొలియాతు. నీకు ఎలా కనబడుతున్నారా, నేను కాకుల్ని కుక్కల్ని తరవడానికి, వేట కుక్కల్ని తోడేల్ని రాబోదులను తరవడానికి పట్టుకున్న ఒడిసిలు ఎత్తుకొని వస్తున్నా పెట్టండి, కంటికి ఎలా కనబడుతున్నాను, నీ గొర్రెలు ఎత్తుకుపోయి కుక్కలా కనబడుతున్నాను నేను అన్నట్టుగా గొలియాతు అంటే, నువ్వు కుక్కవే అన్నట్టుగా మా సమాధానం ఇచ్చాడు దావీదు. దేవుని స్తోత్రం. కోపం ఎక్కువ వచ్చాడు గొలియాతుకి. వీడు ఇంత ఉన్నాడు,
ఈ నన్ను సంపడానికి యుద్ధ భూమిలోకి దిగుతాడా అని చెప్పేసి ఏం చేశారంటే కత్తట్టుకొని పరిగెట్టుకొని నరికేద్దాం ఉంటే దావీదు కూడా రోషం కలిగినాడేమో అంత పెద్ద మనిషిని కూడా ఎదుర్కోవడానికి పరిగెట్టుకు వడిసెట్టు తిప్పి ఒక్కటి వేసాడు అంతే, కరెక్ట్గా నుదురికి తగిలిందంట. అలా బోర్లా పడిపోయాడు అని ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఛార్జింగ్ మనం ఎలా ఉంటా బోర్లా పడిపోయాడు అండి. రాయి ఇలా కొట్టాడు అనుకోండి, ఎలా పడాలండి? అలా పడదు కదా, ఇలా కొడితే ఇలా పడ్డాడంట. గొలియాత్ రాయిశ్రేడు, దేవుడు వెనకాల డెప్గా పీకాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గొలియాత్ రాయిశ్రేడు, దేవుడు డెప్గా పీకాడు, గొలియాత్ సచ్చాడు. హల్లెలూయా. నువ్వు బలహీనుడు అయినప్పటికీ కూడా దేవుడి మీద నువ్వు ఆధారపడి దేవుడి మీద నమ్మిక ఉంచి దేవుని మహిమపరచాలనే ఆలోచన నీకు ఉంటే నిన్ను ఎక్కలేని ఎత్తైన శిఖరాలకి నిన్ను ఆయన ఎక్కించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కించగల సర్వసమ్మతుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23-27 వచనం చదువుదామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అక్కడ భలే ఉంటుంది మాటలు. 23 నుంచి చదువుతాను చూడండి. బైబిల్ ఉన్న ఒకసారి గమనించండి. అపోస్తుడైన పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడు చూడండి. దేవుని సువార్త నిమిత్తము, దేవుని రాజ్య సువార్త వ్యాప్తి నిమిత్తము, దేవుని అనేక మంది పరిచయం చేయడం నిమిత్తము తనను తాను ఉపేక్షించుకొని, అంటే ఏంటి, దానికి చాలాసార్లు చెప్పాను. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? తనను తాను తిరస్కరించుకొని దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో దేవుని పనిలో వెళ్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆయన శ్రమను అనుభవించాడు చూడండి. అక్కడ 23 చదువుతున్నాను. వారు క్రీస్తు పరిచాయకురా, వెర్రి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచాయకుడు. ఎలాగా? మరీ విశేషంగా ప్రయాసపెడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులైన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములోను ఆపదల్లోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోనూ ఉంటుంది. ప్రయాసంతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారాలతోనూ, ఆకలి దప్పికతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరతతోనూ ఉంటుంది. ఇకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఎన్ని రకాల సముద్రంలో ఆపదలు అంట, నదులు ఆపదలు అంట, ఎవడైతే నమ్మానో ఆడి నుంచి ఆపదలు అంట, బంధువుల నుంచి ఆపదలు అంట, సో అధికారుల నుంచి ఆపదలు అంట, యూదుల నుంచి ఆపదలు అంట, చెంప దెబ్బలు తిన్నాడంట, కొడాల దెబ్బలు తిన్నాడంట, గాయపరచబడ్డాడంట, నిద్ర లేని రాత్రి గడిపాడంట, ఉపవాసాలు ఉన్నాడంట. ఒక మానవుడు ఇన్ని చేయగలుగుతాడా? దేవుని క్రీస్తు పని నిమిత్తం ఇన్ని ఎదురవుతే ఎవడైనా ఎందుకు వచ్చిన సేవరా బాబు ఇది ఏమనుకున్నాడా? ఎందుకు వచ్చిన సేవరా అనుకుని ఎవడన్నా తప్పిపోతాడు లేదా? కానీ ఒక మనిషి చచ్చిపోయేంత స్థితికి, సముద్రంలో మునిగిపోతున్నా సరే, ఒరే వీడికి చింత చచ్చినా పులుగు సావదరా అని అంటారు కదా. ఎంత కొట్టినా ఎంత వీడికి మార్పు అదేంటరా అంట, బండోడు అన్నట్టు కదా. ఎన్ని దెబ్బలు కొట్టు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపునాయి, ఎన్ని ఉపవాసాలు ఉన్నాయి, ఎన్ని ఆకలి తెప్పలు పెట్టినా, కొడ దెబ్బలతో కుట్టినా, ఏ ఇసుకురమైన ఆ దేవుడు అంటే కూడా సువార్త ప్రకటించుకుంటూ పోతాడంటే అటువంటి ఎక్కలైన ఎత్తైన శిఖరాలకు ఎక్కించగలిగే స్థితి ఎలా వచ్చింది ఒక మనిషికి? మనిషి బలహీనుడే. దేవుని అడిగాడు, నన్ను ఎక్కలేని ఎత్తైన శిఖరాలకు ఎక్కించుకో. దేవుని స్తోత్రం. ఎందుకు అంతలాగా దేవుడు అపోస్తలుని పౌలుని ఎందుకు అలా ఎన్నుకున్నాడంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 12వ వచనం చూసుకున్నట్లు 14వ వచనం చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పేజీ నంబర్ 178వ పేజీ, కొత్త నిబంధన. 1వ పత్రికలు ఇలా ఉంది, సహోదరులారా నాకు సంభవించినవి ఏమంటున్నాడంట ఈ శ్రమలో. ప్రభు సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను.
నేను పొందుతున్న అవమానాలు, నేను పొందుతున్న నిందలు, నేను చేస్తున్న జాగారాలు, నేను చేస్తున్న ఉపవాసాలు, నేను చేస్తున్న దెబ్బలు, నేను పొందుతున్న కొడా దెబ్బలు ఎందుకు పొందుతున్నానని మీకు ఎందుకు అర్థం అవ్వాలి? దేవుని సువార్త వల్ల మీకు అర్థం అవ్వాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకై, ప్రవీణ్ పగడగా చచ్చిపోయారు. సువార్త ఒక్కసారిగా విస్ఫోటం చెందింది. చార్లీ క్రిక్ ఒక్కసారిగా ప్రపంచాన్ని, అమెరికాలో ఎక్కడ చచ్చిపోతే ఇక్కడ తెలియడం ఏంటండి? అమెరికాలో ఇక్కడ ఎంతోమంది చచ్చిపోతున్నారు కదా, కుక్కర్లో పెట్టి చంపేస్తున్నారు, నదుల్లో తోసేసి చంపేస్తున్నారు, మానవగాలు చేస్తున్నారు. ఈ చావులన్నిటికీ లేనిది ఒక చార్లీ క్రిక్ చనిపోతే ఎందుకు ప్రపంచం మాట్లాడుకుంటుంది? ప్రవీణ్ పగడలాగా వ్యక్తి అని చచ్చిపోతే ఎందుకు అలాగా మాట్లాడుకుంటుంది? దేవుడు ఎక్కలైన ఎత్తైన శిఖరాలకి నేను ఎక్కించు. హల్లెలూయా. మీకు అర్థం కాని విషయం ఒక మాట చెప్తాను చూడండి. ఒక గుంటలో ఒక కప్పు ఉందంట. ఒక గుంటలో ఒక కప్పు ఉందంట. కప్పు ఉండి దేవుడికి ప్రార్థన చేస్తుంట. ప్రభువా 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 నన్ను ఆ కొండపైకి ఎక్కించువా. ఏ కొండగా? ప్రభువా ప్రభువా నన్ను ఆ కొండపైకి నన్ను ఎక్కించువా. దేవుడు ఏం చేశాడంట? ఆ కప్పును అలా తీసుకొచ్చి తను ఎక్కలేని ఆ కొండని ఎక్కించాడంట. ఆ కొండపైకి పెట్టాడు కప్పను. ఆహా, కొండ మంచి దృశ్యం అంతా బలి కనబడుతుంది అనుకుంటుందంట. ఈ లోపల ఒక గ్రద్ద లేదా రాబందు వచ్చేసి ఆ కప్పను తినేద్దామని చెప్తుందంట. ప్రభువా 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 నన్ను కొండ కింద దింపువా. ఏమడిగిందంటే కప్ప? దేవుణ్ణి ప్రార్థించడంలో నీకు ఏదైనా మేలైతే చేస్తాడు. అలానే నువ్వు కింద ఉన్నావా పైన ఉన్నావా అని ఆలోచించుకో. మేలైన స్థితిలో ఉన్నావా లేదా, దేవుణ్ణి గణపరుస్తున్నావా లేదా, నీవు నామాన్ని మహిమపరుస్తున్నావా లేదా తెలుసుకో. ఒక విధంగా సూరకార్యాలు, అద్భుత కార్యములు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, యోర్దాను నదిని రాశిగా నిలబెట్టి, శత్రుని సైతం హతమార్చి, ఈ టైప్ ఆఫ్ వెర్షనే కాదు. నిందలు, అవమానాలు, హేళనలు, ఇది కూడా దేవుడు నామాన్ని అందుకోవడానికి ఎక్కలని ఎత్తైన శిఖరాలు ఎక్కించడమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాటలు? ఆధ్యాత్మిక స్థితిలో నేను దిగజారిపోయిన స్థితిలో ఉంటే ప్రభువా నన్ను ఎక్కలైన ఎత్తైన శిఖరాలను ఎక్కించువా. ఆర్థికమైన స్థితిలో ఒకవేళ బలహీనమైన స్థితిలో ఉంటే ప్రభువా నేను ఆర్థికంగా చితికిపోయాను, నన్ను ఎత్తలేని ఎక్కైన శిఖరానికి నన్ను ఎక్కించువా. ప్రభువా నేను అనారోగ్యంతో కుమిలిపోతున్నాను, ప్రభువా నన్ను ఎత్తలేని ఎక్కైన శిఖరానికి నన్ను ఎక్కించువా. ప్రభువా నా బంధు జనాల మధ్య నేను హాస్యాస్పదంగా ఉన్నాను, ప్రభువా నన్ను ఎక్కలేన ఎత్తైన శిఖరానికి నన్ను ఎక్కించువా. చెప్దామా? ప్రార్థన చేద్దామా? ఒకసారి ప్రభువా ఎక్కలేని ఎత్తైన శిఖరానికి నన్ను ఎక్కించువా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.